పెట్టి డానియల్ ఈ మందు నువ్వు తాగల, చుక్క మిగలకుండా మందు తాగలరు నువ్వు అన్నారండి. ఏమండి 16-17 ఏండ్ల పిల్లవాడికి మందు తాగమని చెప్పాలా చెప్పండి? వాడికి ఎంతమంది తాగట్లేదు చెప్పండి ఈ రోజుల్లో. ఈరోజు మీ వీధిలో వాళ్ళే, మీ చుట్టాల్లో ఉన్న వాళ్ళే 10th క్లాస్ ఇంటర్మీడియట్ అబ్బాయిలు ఈరోజు ఎలా ఉన్నారు చెప్పండి? ఎలా ఉన్నారండి? అమ్మాయిల అలవాట్లు, వాడికి పాన్ పరాగులు వేస్తుంటాడు, ఇంకా సిగరెట్లు తాగుతుంటాడు, మంది వేస్తుంటాడు, వాడు నూరు బాగోదు, వాడు మాటలు బాగోవు. ఈరోజు యవ్వనస్తుల పరిస్థితి ఎలా ఉందో చూడండి. మీ వీధుల్లో మీ ఇళ్లలోనే ఉన్నారు, మన ఇళ్లలోనే ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇప్పటికీ పట్టుమని నూనూగు మీసాలు కూడా రాని వాడు ఈరోజు మందు బాటిల్ లేపి తాగుతున్నాడు. లేడా? ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు దానియేలు గారి ముందు మన ఎవరో అక్కడ కూడా ఎప్పుడో చెప్పా, ఈ మధ్య పిల్లలు ఎట్ట తయారంటే 5వ తరగతి పిల్లలు కూడా కొట్టుకుస్తున్నారు లవర్ల కోసం. మన ఎక్కడో కారులో వస్తాను, నాకు బాగా గుర్తుంది. వాడు నాకు తెలిసి వాడు ఒక 5వ తరగతి, వీడు ఒక 5వ తరగతి అయ్యి ఉంటారు. వాడు ఈడు కొట్టుకున్నాడు, వీడికి ఫుల్ లాగంతా ఊడిపోయింది, ఆడికి సగం లాగు ఊడింది, అంతా కనపడుతుంది వెనకమాల వాళ్ళిద్దరికి. ఎందుకు రా కొట్టుకునేదని అడిగితే ఈడు 3వ తరగతి లవర్ నాడు గెలికాడట. ఒరే అంటే వీడికి ఇంకా లాగేసుకోవటం కూడా రాదు, వీడికి ఎవరు కావాలి? లవర్ కావాలి. వీడికి లాగేసుకోవటం రానోడికి లవర్లు కావాలి. ఇప్పుడు మన పిల్లలు అంతే కదండి. ఈరోజు చిన్న చిన్న పిల్లలు కదా ఏంటి నీకు తెలియని చెప్తాడు. రోజు ఫోన్లో సెట్టింగ్లు పెద్ద పెద్ద వాళ్ళకి తెలియవు, వాడికి ఇస్తే వాడు 5 నిమిషాలు సాల్వ్ చేస్తాడు ప్రాబ్లం ఉన్నాడు. అంత ఫాస్ట్గా ఉన్నారు ఈరోజు పిల్లలు, ఎంత ఫాస్ట్గా ఉన్నారు. వాళ్ళ అలవాట్లు ఎంత ఫాస్ట్గా ఉంటున్నాయి అసలు ఈ మధ్యన. పెద్ద పెద్ద వాళ్ళ అలవాట్లు వచ్చేస్తున్నాయండి చిన్న చిన్న వయసులో. మధ్య ఒక వీడియో చూసా, వాడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో బుక్ అయ్యాడు ఎక్కడో హైదరాబాద్ ఎక్కడో మొత్తానికి. వాడిని ఆపారు, వాడు బాగా మంది వేసున్నాడు, బీరో మొత్తానికి ఏదో కొట్టాడు, వాడిని ఆపారు, పోలీసులు ఆపాడు. వాడు అడుగుతున్నాడు పోలీసులు, నన్ను ఎందుకు ఆపారు మీరు అని అడుగుతున్నాడు. అరే నువ్వు తాగావు కదా అంటే, ఆడు ఎందుకు తాగానంటే వాడు ఒక రీజన్ చెప్తున్నాడు అంటాడు. ఆ రీజన్ ఒకసారి మీరు చూడండి. ఒక్క బీరు తాగినా అయిపోయింది. ఇగో తాగావు, ఎందుకు తాగావు? ఎందుకు టైఫాయిడ్ వచ్చి వారం రోజులు అవుతుంది, పోతుందని బాధతోటి ఈరోజు మా మాస్టర్లు అరే ఎందుకు రా బాయ్ ఈరోజు తాగు అని అన్నారు కాబట్టి నేను తాగిన, లేకపోతే నేను అది కూడా తాగపోవు. పోతుందని బాధతోటి ఈరోజు మా మాస్టర్లు. టైఫాయిడ్ పోతే బాధేందిరా? వాస్తవం న్యూ ఇయర్ అంటారులేంటాడా, న్యూ ఇయర్ పోతుందనే బాధలో టైఫాయిడ్ పోతుందనే బాధలో తాగాడట. వాళ్ళ మాస్టర్ మరి ఆడేం దిక్కుమాల మాస్టర్ మరి నాకు తెలియదు. వాడు అన్నాడట, అరే భయ్ తాగరా భయ్, ఒక్క బీరే కదరా భయ్ అన్నాడంటాడు. వాడు అన్నాడని తాగాడట, లేకపోతే తాకపో లేదంటే అంటే ఎవడో ఒక పనికి మాలోడు వచ్చి తాగరా అంటే తాగేస్తావా? తాగేస్తాడు. ఈరోజు కొంతమంది ఉంటారండి, ఇలాంటి సభలు ఎప్పుడో ఒకసారి ఎన్నప్పుడు ఎక్కడో కొట్టి మానేద్దాం అనుకుంటారు, కానీ కొన్ని రోజులు మానతాడు. ఈ లోపల ఈ సైతాన్ గాడు ఎవడో పనికి మాలిన ఫ్రెండ్స్ని రేపుతాడు. వాడి టీంలో ఒక మెంబర్ పోతుంటే బాధ వేస్తుంది కదా, వాడికి లేపుతాడు. రేపు ఈడేం చెప్తాడు, అరే ఏముంది లేరా, బీరే కదా, బీర్కి ఏం కాదు లేరా, ఒక బీరే రేపటి నుంచి మాని. ఈ న్యూ ఇయర్ అప్పుడు చూడండి కొంతమంది రేపటి నుంచి మానేస్తానంటాడు, తాగుపోతాడు. ఈరోజు ఫుల్గా వేసి పనుకుంటాడు, తెల్లారు లేచేటప్పటికి ఏముండదు, ఆచరణ ఉండదు, అంతా అన్నబద్దాలే. అంటే ఎవడో ఒక మాస్టర్ వచ్చి ఈ రోజుకి నువ్వు తాగరా అనగానే తాగేసి అటెంప్ట్ అయిపోయి. కానీ దానియేలు గారిని తాగరా అని సలహా ఇవ్వాల, కత్తి ముందు పెట్టి తాగకపోతే తల తీస్తామన్నారు అక్కడ. డానియల్ నెబుకద్నెజరు ఎట్లా ఉంటుందో తెలుసుగా సీను. వాడు చరిత్ర చదవండి, చెప్పుల కోసం భార్యని అమ్మేసినాడు, చాలా డేంజరాడు. నెబుకద్నెజరు చాలా డేంజరాడు. ఇది ఇందాక కూడా చూశారు, 2 గుడ్లు పీకి లాక్కుపోయాడు. ఎవరిని? సిద్కియాని. మాట వినలేదని, మాట వినకుండా తిరుగుబాటు చేశాడని కాల్చే కడ్డీలు కళ్ళల్లో దూర్చి 2 గుడ్లను బయటికి లాగి గుడ్డోని చేసి లాక్కుపోయాడు. 2000 కిలోమీటర్లు అంత కసాయుడు నెబుకద్నెజరు అంటే. ఏమనుకున్నారు? సొంత కొడుకునే జైల్లో పెట్టేశాడు నెబుకద్నెజరు గారు, రాజ్యానికి అడ్డొస్తున్నాడని ఎవెల్ మెరదుకుని. దానియేలు గనక నాకు వద్దండి మందు, నేను తాగనండి, నేను యూదున్నండి అని గనక అన్నాడంటే తల్లక్కాయ కోసేస్తాడండి కత్తి తీసుకొని. అలాంటి పరిస్థితి. చావవుతావా తాగుతావా? అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దానియేలు ఏం చేశాడో ఒకసారి మీరు చదవండి. ఇంకా కింద 8వ వచనం చదవండి. 8 రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, అయ్యో ఈ మందు నా దేవుడికి ఇష్టం లేదండి, నేను తాగనండి. చంపేస్తే చంపేయండి, చచ్చిపోతాను, పాతిట్టేయండి, చచ్చిపోతాను, నాకు ఇష్టమేనండి. నా దేవుడికి ఆయాసకరమైన పనులు, నా దేవుడికి నచ్చని పనులు నేను చేసి నన్ను నేను అపవిత్రత పరుచుకొనలేనండి. ఐఎమ్ వెరీ సారీ, నా వల్ల కాదు అని అపవిత్రపరుచుకొనకూడదని ఉద్దేశించి తన అపవిత్రం కాకుండాన్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకున్నాడట. నపుంసకులు అంటే ఎవరండి? ఆడమగ గానోళ్ళు.
వాళ్ళతో మనం పట్టించుకుంటాం వాళ్ళని. అలాంటి వాళ్ళని వేడుకున్నాడటండి. అంటే ఏమయ్యా దానియేలు, 17 ఏండ్ల వయసులో మందు తాగమంటే చంపేస్తానంటే నాకొద్దు, నన్ను చంపనైనా చంపండి, నేను తాగను అని అంటావా? బా, ఏంటయ్యా నీ భక్తి? ఈరోజు మా దగ్గర ఉన్నారయ్యా, 17-16 ఏళ్ళు లేదో వాడు మందు మానేమని అమ్మా బాబులు కాళ్ళు పట్టుకోవాలని, అయినా వాడు మారడు. ఈరోజు అరే ఆ అలవాట్లు మానేరని అమ్మా నాన్న కాళ్ళు పట్టుకోవాలండి, మన పిల్లల కాళ్ళు మాన్పించడానికి అయినా మాట్లాడు. కానీ తాగమని చెప్పటంటే వద్దని చెప్పడానికి ఆయన తిరిగి కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఎలాగుందో చూడండి ఈరోజు పరిస్థితిలో. ఆ రోజు దానియేలు గారి జీవితం ఎలాగుందో చూడండి. ఇందాక